చందమామ కథ దినదిన గండం. అనగనగా రణార్ణవుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన బహు దుర్మార్గుడు, పైగా ప్రథమ కోపి. ఎవరి మీదనైనా ఆయనకు దయ తప్పిందంటే మారు మాట లేకుండా మరణశిక్ష విధించేసేవాడు. ఈ విధంగా నిరపరాధులు ఎంతోమంది ఆయన చేతిలో చనిపోతూ వచ్చారు. రణార్ణవుని ఆస్థానంలో సమయజ్ఞుడు అనే జ్యోతిష్కుడు ఒక ఆయన ఉన్నాడు. రాజు ఏ పని చేయబోయినా ముందు సమయాగ్నునితో సంప్రదించేవాడు. అందుచేత రాజు ప్రశ్నలకు ఆయన సరైన సమాధానం చెప్పవలసి ఉండేది. ఎన్నడైనా ప్రశ్న తప్పిపోయిందంటే దయాదాక్షణ్యము లేకుండా తనకు కూడా రాజు మరణశిక్ష విధిస్తాడన్న సంగతి సమయజ్ఞుడికి తెలుసు. ఒకప్పుడు రణార్ణవుడు పొరుగు రాజైన సూరసేనుని మీదకి దండెత్తదలిచి, ఏమయ్యా సమయజ్ఞ, నేను ఒక పని తలపెట్టాను, అది జయమవుతుందా కాదా అని ప్రశ్న అడిగాడు. అందుకు సమయజ్ఞుడు రెండవ తలంపు లేకుండా ఏలిన వారికి ఎప్పుడూ జయమే అనేశాడు. ఇంతవరకు ఒక్కసారి కూడా సమయజ్ఞుడు చెప్పిన ప్రశ్న తప్పిపోలేదు కాబట్టి ఇప్పుడు కూడా తన పథకం నెరవేరుతుందని రణార్ణవుడు ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ ధైర్యంతో ఆయన సూరసేనుణ్ణి తన దర్బార్కు రప్పించి మంచిగా మాటలు చెప్పసాగాడు. ఇలా నమ్మించి సూరసేనుణ్ణి చెరబెట్టుదామని కుట్రపన్నే ఉన్నాడు రణార్ణవుడు. అయితే ఇటువంటి కుట్రలు ఎన్నైనా ఇట్టే కనిపెట్టి వేయగల సూక్ష్మగ్రాహి సూరసేన మహారాజుకి మంత్రిగా ఉన్నాడు. అతని పేరు దూరదర్శి. రణార్ణవుని దుర్మార్గాన్ని గురించి ఏనాడో తెలుసు దూరదర్శికి. అటువంటప్పుడు తన యజమానుడైన సూరసేనుని అనార్ణవుడు ప్రేమ నటిస్తూ పిలిచినంత మాత్రాన పొంగిపోతాడా? ఎందుకోసం ఇలా రమ్మంటున్నాడా అని దూరం యోచించి ఇందులో గల లోగుట్టు తెలుసుకొని దూరదర్శి తగిన బందోబస్తులో ఉండనే ఉన్నాడు. అక్కడ రణార్ణవుడు సూరసేనునితో తీతీగా మాట్లాడుతూ అతడు ఏమరి ఉండగా తన పరివారానికి కనుసైగ చేశాడు. వాళ్ళు వెనకాలే వచ్చి సూరసేనుని బంధించి వేశారు. కానీ మరుక్షణంలోనే తలవని తలంపుగా దూరదర్శి తన సైనిక బలంతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ సైనికులు రణార్ణవుడిని అతని పరివారాన్ని కలిపి చుట్టుముట్టారు. దూరదర్శి సంజ్ఞ చేయగా తక్షణమే వారు రణార్ణవుని చేతులకు బేడీలు కూడా తగిలించారు. అతని కళ్ళ ఎదుటనే తమ ప్రభువైన సూరసేనుణ్ణి విడిపించాడు. చేసేది లేక రణార్ణవుడు కడివెడు నీళ్లకు ఏడ్చుకొచ్చాడు. కాళ్ళ వేళ పడి దూరదర్శిని బ్రతిమలాడగా అతడు దయతలిచి మరెన్నడూ ఇటువంటి దుష్ట చేష్టలు చేయకుండా తగినటువంటి కఠిన షరతులు పెట్టి బుద్ధి చెప్పి మరీ వదిలాడు. ప్రశ్న తప్పిపోయినందుకు, ఈ విధంగా తనకు తీరని పరాభవం జరిగినందుకు రాజు ఉగ్రుడై సమయజ్ఞుణ్ణి భర్తం పట్టాలని నిశ్చయించుకున్నాడు. రాత్రికి రాత్రి జ్యోతిష్కుణ్ణి రమ్మని కబురు పంపించాడు. పరిచారకులు పోయి సమయజ్ఞుణ్ణి పిలవగానే అతడు జరగబోయేదంతా చిటికలో గ్రహించేశాడు. అబ్బాయిలు, మన ప్రభువులు వారు వెళ్ళిన పని ఏమైందర్రా అని ప్రశ్నించేసరికి రాజు ఓడిపోవటాన్ని గురించి వాళ్ళు పూసగుచ్చినట్టుగా చెప్పారు. అప్పుడు సమయాజ్ఞుడు తన మనస్సులో ఇలా అనుకున్నాడు, ప్రభువుల ఆస్థానంలో ఉద్యోగం చేయటమే చాలా కష్టమైన పని. ఏమంటే ప్రభు చిత్తం ఏ క్షణానికి ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. అందులోనూ దుర్మార్గుడు ముక్కోపి అయిన రణార్ణవుడి వంటి రాజు కింద నౌకరీ కేవలం దినదినగండమే. ఏదో దేవుని కృప వల్ల నేటి వరకు దుష్టుని వద్దనైనా నెగ్గుకు వచ్చాను, కానీ ఇంతటితో నా పని సరి. నాకు ఆయువు మోడటం చేతనే ప్రశ్న తప్పిపోయింది. విధి విలాసం అలా ఉండగా నేనేమి చేయగలను? కించిజ్ఞుని అయిన నాలో ఏమున్నది? ఈ సమయంలో నేను అధైర్యపడి జంకితే అసలే లాభం లేదు. ఆపద వచ్చినప్పుడే గుండె నిబ్బరం అవసరం కనుక వెళతాను, వెళ్ళి తీరుతాను. పరిస్థితులు గమనిస్తాను. ఆ పరమేశ్వరుడు తోపించిన విధంగా జవాబు చెప్తాను. అంతా ఆ జగన్నాటక సూత్రధారిని దయ అని తలచి కోటకు బయలుదేరాడు. తన అలవాటు ప్రకారం రాజు కోపమంతా దిగమింగుకొని సమయజ్ఞునితో ఆప్యాయంగా ప్రసంగం ప్రారంభించాడు. ఈ నక్క వినయాలు ఎందుకో సమయజ్ఞునికి తెలియనే తెలుసు.
పైగా పక్కపక్కనే అలా తలారులు పొంచి ఉండటం కూడా గమనించాడతను. అయినా ఏమీ భయపడలేదు. కొంతసేపు బాతాకానీ వేశాక రాజు ఆప్యాయంగా, అయ్యా జ్యోతిష్కుడు గారు, ఎందరెందరికో తమరు జాతకాలు చూసి ఫలితాలు చెప్పారే, మీ జాతకం ఎలా నడుస్తుందో ఎప్పుడైనా స్వయంగా చూసుకున్నారా అని ప్రశ్నించాడు. ఓ చూసుకోకేం, చూసుకునే ఉన్నాను ప్రభు అంటూ జ్యోతిష్కుడు ఏమాత్రం నదురు బెదురు లేకుండా సూటిగా చెప్పాడు. అయితే మీ ఆయుర్దాయం ఎంతండి అని మళ్ళీ అడిగాడు రాజు. ఒకవేళ ఏ 10 ఏళ్ళో 15 ఏళ్ళో అని సమయజ్ఞుడు చెబితే పీక మీద కత్తి పెట్టి ఈ మట్టున నిన్ను నరికేస్తే నీ జ్యోతిష్కం తప్పిపోయినట్టే కదా. నీ సంగతే నువ్వు సరిగ్గా చెప్పుకోలేని వాడవు, ఇతరులకు ప్రశ్న చెప్పేదేమిటో ఈ వాజమ్మా అని అనవచ్చు రాజు. ఇంత అర్థం ఉన్నది ఇప్పుడు రాజు వేసిన ప్రశ్నలో. అంత మాత్రానికి లొంగిపోతాడా బుద్ధి కుశలత గల సమయజ్ఞుడు? ఒక 5 నిమిషాలు తీవ్రంగా ఆలోచించినట్లుగా నటించి, రాజా, జ్యోతిష్ శాస్త్రానికి పార్వతీదేవి శాపం ఉన్నదండి, కనుక జ్యోతిష్కులు చెప్పినవన్నీ జరుగుతాయి అనటానికి వీలు లేదు. అందులోనూ సొంత విషయంలో అసలే వీలు కాదు. అయితే నా ఆయుర్దాయం విషయంలో మాత్రం ఒక చిత్రమైన రహస్యం ఉన్నది. ఈ రహస్యం నేను నా భార్యకైనా వెల్లడి చేసి ఉండలేదు. కానీ ఏలినవారు అంతగా నా క్షేమం కోరి అడిగినప్పుడు ఇంక దాచటం భావ్యం కాదు. అదేమిటంటే, నేను మరణించిన 10 గడియలలో ప్రభువులకు ప్రాణాపాయం కలుగుతుందని జాతకంలో రాసి ఉన్నది. కనుకనే ఎందరు రాజులు రమ్మన్నా తమరిని వదిలి వెళ్ళమంటే నాకు మనస్కరించక నిలిచిపోయాను అన్నాడు. ఈ మాట వినగానే రణర్ణవుడు ఏమనుకున్నాడో ఏమో. తలారులను పొమ్మని సైగ చేశాడు. 4 భటులను తోడిచ్చి సమయజ్ఞుని పదిలంగా ఇంటికి పంపించి వేశాడు. నాటి నుంచి సమయజ్ఞునికి చీమనైనా కుట్టకుండా కాపాడుతూ తన పంచ ప్రాణాలలోనూ అతన్ని ఒక ప్రాణంగా చూసుకుంటూ ఉండసాగాడు రాజు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 ఫిబ్రవరి చందమామలో వచ్చింది. రచయిత డి హరినారాయణ గారు, బళ్ళారి నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.